జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళబోతున్నారు అనగానే టీడీపీ నాయకుల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే ఆ భయము టీడీపీ నాయకుల మాటలలో, టీడీపీ అనుకూల పత్రికల రాతలలో క్లియర్గా మనందరికీ కనిపిస్తున్నది. ఉదాహరణకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళబోతున్నారు. తెనాలిలో పోలీసులు బహిరంగంగా 3 యువకులని కొట్టిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ యువకుల కుటుంబాలని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అన్న విషయం బయటికి రాగానే మొత్తం టీడీపీ క్యాడర్ యాక్టివేట్ అయిపోయింది. టీడీపీ క్యాడర్తో పాటు టీడీపీ అనుకూల పత్రికలు కూడా యాక్టివేట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం అన్నది మొదలుపెట్టారు. ఇది కొత్త ఏం కాదు, ప్రతిసారి జరిగేది. కాకపోతే ఈసారి కొంచెం స్టైల్ మార్చారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే విషం చిమ్మే కార్యక్రమం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే కలవడానికి వెళ్తున్నారో ఆ కుటుంబాల మీద కూడా విషం చిమ్మే కార్యక్రమం అన్నది టీడీపీ నాయకులు, టీడీపీ అనుకూల పత్రికలు మొదలుపెట్టినాయి. ఉదాహరణకి ఇక్కడ మనకి హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏదో అంటున్నారు, ముందు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకుని విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు చెప్పులో పెట్టి ఒకటి చెప్పారు. మాకు గాంజా అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ అసలు తెలంగాణలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే చెప్పగలిగే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాష్ట్రీయ వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మారుతుంది. అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. ముఖ్యంగా వంగలపూడి అనిత గారు చెప్పినటువంటి విషయాలు రెండు, కొంచెం ఆడియో అటు ఇటుగా ఉంది, మీకు అర్థం కాలేదు కాబట్టి ఆ 2 విషయాలు చెప్తాను. మొదటి విషయము, చట్టాన్ని కాపాడవలసిందే పోలీసులు, అట్లాంటి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారంటారేంటి అని చెప్పేసి ఒకటి అడిగారు. రెండోది, నేరస్తులకి కులాన్ని మతాన్ని ఆపాదిస్తున్నారు అని చెప్పేసి బాధపడుతున్నారు వంగలపూడి అనిత గారు. వంగలపూడి అనిత గారి గురించి నాకు తెలిసి ఆమె ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేశారు అని చెప్పేసి నేను విన్నాను ఎక్కడు. అయితే విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి వంగలపూడి అనిత గారికి చట్టం తెలియదా? డైరెక్ట్గా పోలీసు వారు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి లేదు, ఆ అధికారం పోలీసులకు లేదు అన్న విషయము వంగలపూడి అనిత గారికి తెలియదా అని చెప్పేసి నేను గౌరవనీయ హోంమంత్రి వంగలపూడి అనిత గారిని ప్రశ్నిస్తున్నాను. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు ఒకటి సమాధానం చెప్పండి. రెండోది, నేరస్తులకి కులాలని మతాలని అంటగడుతున్నారేంటి అని చెప్పేసి మంచి ప్రశ్న వేశారు. 100% మీరు చెప్పింది కరెక్టే, నేరస్తులకి కులాలు మతాలు ఉండవు. కానీ మేడం, చాలామంది నేరస్తులు ఉన్నారు. అగ్ర కులాలకు సంబంధించిన నేరస్తుల మీద కూడా రౌడీ షీట్లు ఉన్నాయి. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారా? ఇచ్చే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. పోలీసులు ఆ ధైర్యం చేయగలరా? అగ్రకులాల రౌడీ షీటర్లను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టే ధైర్యం చేయగలరా? ఈరోజు కేవలం దళితులు కాబట్టి, మైనారిటీలు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత దారుణంగా కొట్టడం అన్నది కరెక్టా అన్నది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. పోలీసులు ఇలా వ్యవహరిస్తే రేపు పొద్దున్న ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోరా? సమాధానం చెప్పండి. పోలీసులు ఇలా వ్యవహరిస్తే ప్రజలకి ఒక మోటివేషన్ అనేది దొరకదా? మనం కూడా ఇలాగే చేయాలి, తప్పు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కేసు పెట్టడము, మనమే తీసుకొచ్చి కొడదాము అని చెప్పేసి పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మోటివేషన్గా పోలీసులు చేసిన ఈ పనిని తీసుకొని ప్రజలే రేపు పొద్దుటి నుంచి కొట్టడం మొదలు పెడితే మరి ప్రజాస్వామ్యం ఎటుపోవాలి, దేశం ఎటుపోవాలి, లా అండ్ ఆర్డర్ ఎటుపోవాలి? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి వంగలపూడి అనిత గారు. పోలీసులను మీరు సమర్థించి తప్పు చేస్తున్నారు. సరే, మీరు డైరెక్ట్గా పోలీసులు తప్పు చేశారు అంటే ప్రభుత్వం మీదకి మాట వస్తుంది కాబట్టి సరే, మీరు ఒక మాట అంటే పర్లే, కానీ ఆ పోలీసులను దండించండి. ముందుగా ఆ పోలీసులని అక్కడి నుంచి సస్పెండ్ చేయండి లేదా ట్రాన్స్ఫర్ చేయండి. దాని తర్వాత వాళ్ళ మీద ఒక కేసు పెట్టండి. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, పోలీసులకి శిక్షించే అధికారం లేదు, శిక్షించే అధికారం కోర్టులకే ఉంది. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే మరి కోర్టులన్నీ మూసేద్దాం.
పోలీసులు శిక్షిస్తే అది నేరం, కోర్టు శిక్షిస్తే అది ధర్మం. మీరు ఒక్కసారి ఆలోచించాలి. కోర్టు శిక్షిస్తే అది న్యాయం. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. పోలీసులే శిక్షించి, అరెస్టులు చేసి పోలీసులే శిక్షించి, పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తే మరి కోర్టులు ఎందుకున్నాయి? ఈ విషయాన్ని సమాధానం చెప్పండి. సరే, మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఒకవేళ కానిస్టేబుల్ గారిని కొట్టారు, లేదా కానిస్టేబుల్ గారితో దురుసుగా వ్యవహరించారు, చెయ్యి ఎత్తారు, లేదా చెయ్యి చేసుకున్నారు అంటే మరి చట్టంలో దానికి ప్రొవిజన్ లేదా? లేదా చట్టాల మీద నమ్మకం పోలీసులకే లేదా? లేదంటే చట్టరీత్యా వెళ్ళి వీళ్ళని కోర్టు ముందర నిలబెట్టే ధైర్యం పోలీసులకు లేకుండా పోయిందా? ఒకసారి సమాధానం చెప్పండి. పోలీసు మీద చెయ్యి ఎత్తితే దానికి చట్టపరంగా మనం తీసుకోవచ్చు యాక్షన్. దానికి ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. మరి దాన్ని ఎందుకు ఫాలో అవ్వలేదు? తీసుకొచ్చి ఇంత దారుణంగా కొడితే ఎంత దారుణమని నాకు అర్థం కాదు. మన దేశంలో నక్సలిజం, మన దేశంలో మావోయిజం ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? వంగలపూడి అనిత గారికి చెప్తున్నా, ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? చట్టాలు చాలా బాగున్నాయి, కోర్టులు చాలా బాగా పనిచేస్తున్నాయి, అయినా కూడా జస్టిస్ సిస్టమ్ డెలివరీ అన్నది చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. కాబట్టి అప్పట్లో నక్సలిజం, మావోయిజం అనేది పెరిగిపోయింది. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితులు తీసుకురావాలనుకుంటున్నారా మీరు? ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ పోరాడుతుంది నక్సలిజంతో, మావోయిజంతో. ఇంకోవైపు మీరు దాన్ని పెంచి పోషించే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నారా? యువతను ఇంత దారుణంగా కొడితే వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారు? వాళ్ళ కెరీర్ ఏంటి? ఈరోజు వాళ్ళ పేర్లు మొత్తం 2 రాష్ట్రాలలో, దేశంలో మొత్తం బద్నాం అయిపోయింది వాళ్ళ పేర్లు. వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించారు, రౌడీ షీటర్లుగా ఈరోజు పేర్కొంటున్నారు. రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున వాళ్ళు వేరే ఏదైనా దారి ఎంచుకుంటే ఏం చేస్తారు? నక్సలిజం వైపు, మావోయిజం వైపు వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఆ పాపం మీదే కదా. ఒకసారి దయచేసి వంగలపూడి అనిత గారు ఆలోచించాలి చెప్పే ముందు. అది కాకుండా ఎంఎస్ రాజు గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు, టీడీపీ నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి, రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు, నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఎంత భయం కనిపిస్తుందంటే ఎంఎస్ రాజు గారి మాటల్లో చాలా భయం కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తున్నారు అనగానే రౌడీ షీటర్లకి, గంజాయి వాళ్ళకి ఏదేదో. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి, రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు, నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇంకా 4 పిట్టబేర్లు, రేపిస్టులు, దేశద్రోహులు, టెర్రరిస్టులు, మావోయిస్టులు, నక్సలైట్లు, ఇంకా 4 చెప్పపోయినామన్నా బాగానే ఉండు కదా. ఏమని చెప్పు? ఎందుకంటే మీరు కొట్టినటువంటి ఆ 3 ఎవరైతే యువకులు ఉన్నారో అందులో ఒక మైనారిటీ, 2 దళితులు ఉన్నారు. ఆ ఒక్క మైనారిటీ మీద ఒక కేసు లేదన్నా. ఆ మైనారిటీ మీద నువ్వేదో సంఘ విద్రోహ శక్తులు, నువ్వేదో గాంజాయి, నువ్వేదో అది ఇది అని చెప్పేసి స్క్రిప్ట్ రాసుకొచ్చినావు కదా. అసలు ఒక కేసు లేదు ఆ మైనారిటీ మీద. నెక్స్ట్ 2 దళితులు ఉన్నారు. ఆ 2 దళితులు జాన్ విక్టర్ అంట, ఒక అబ్బాయి పేరు. ఆ జాన్ విక్టర్ మీద రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అంటే 24 ఏదో జరిగిందంట. అయితే ఏం చేశారు అంటే జాన్ విక్టర్ అరెస్టు 27వ తారీఖు జరిగింది. 28వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అసలు రౌడీ షీట్ ఉన్నదే కోర్టుకు చెప్పలే, అంటే రౌడీ షీట్ అప్పటికి లేదు. 24వ తారీఖు ఈ సంఘటన జరిగితే అప్పటికప్పుడు హడావుడిన 25వ తారీఖు, నేను మాట్లాడేది ఏప్రిల్ 2024, 25వ తారీఖు రౌడీ షీట్ అనేది తెరిచారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. సరే, వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది చట్టపరంగా కోర్టులు నిర్ణయిస్తాయి. అది నిర్ణయించే హక్కు, దమ్ము మీకు లేదు, మీకు అధికారమే లేదు. అట్లాంటప్పుడు మీరు దాన్ని నిర్ణయించేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేసి వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం చేసేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారు అంటే ఎంత భయమో. చూడండి, మాటల్లో భయం కనిపిస్తుంది.
ఇంకా విన్నాం. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్. ఇతను నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఉంటలేడు అనుకుంటా ఎంఎస్ రాజు గారు. అంటే ఆయనకి మరి మురళీ నాయక్ గారు గుర్తున్నారో లేదో మొన్న జరిగినటువంటి సంఘటన, మరి ఆయనకి తెలియదో లేదా న్యూస్ పేపర్లు చదవడో, సరే ఇక అవన్నీ ఆయన సంస్కారం మీద వదిలేద్దాము. కానీ ఏదేమైనా కూడా ఈ ఎంఎస్ రాజు గారి గురించి నేను చూసా, గూగుల్లో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇది మనకి చూసుకుంటే ఆయన కాన్స్టిట్యున్సీ మడకశిర కాన్స్టిట్యున్సీ అనుకుంటా ఆయనది, అంతే కదా? అవును, మడకశిర కాన్స్టిట్యున్సీలో మరి ఎంఎస్ రాజు గారు ఎట్లా గెలిచారు అని చెప్పేసి చూస్తే కేవలం 351 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఎంఎస్ రాజు గారు మన షర్మిలక్కకి దండేసి దండం పెట్టాలి, ఎందుకంటే షర్మిలక్క వల్ల గెలిచిండు. ఎంఎస్ రాజు గారు గెలిచిన ఓట్లు ఇక్కడ చూసుకుంటే అగో 351 మెజారిటీ. వైసీపీ క్యాండిడేటు 351 ఓట్లు తక్కువ రావడం వల్ల ఓడిపోయాడు. ఆ ఓట్లు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 17,380 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసి ఉండకపోతే 100% ఇక్కడ గెలిచింది ఎవరు అంటే వైసీపీ క్యాండిడేట్. కేవలం 351 ఓట్లతోటి గెలిచినామన్నాను, ఇది ఆల్ టైమ్ రికార్డు. సరే అయినా కూడా నీ ఫ్రస్ట్రేషనే అన్నీ చెప్పేసినావు. గాంజా బ్యాచ్ అన్నావు, అదేదో అన్నావు, ఇదేదో అన్నావు, ఇంకా 4-5 ఇంకా తగిలించుంటే బాగుండేది. సరే ఏదేమైనా కూడా ఇది తప్పన్నా. ఎందుకు తప్పంటే నీ మీద కేసులు లేవా? నేను ఎంఎస్ రాజు గారిని అడుగుతున్నాను, నీ మీద కేసులు లేవా? వంగలపూడి అనిత గారి మీద కేసులు లేవా? నా మీద కేసులు లేవా? మరి మనందరినీ కూడా పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడమేనా? ఊరుకుంటావా కొడితే? రేపు పొద్దున్న నీ మీద ఏదో కేసు ఉందని చెప్పేసి నిన్నో లేదంటే నీకు కావాల్సిన వాళ్ళనో ఎవరిని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఇట్లే కాళ్ళు ఎరగొట్టేటట్టు కొడితే ఊరుకుంటావా? అప్పుడు పోరాడవా? చేసింది తప్పని చెప్పేసి చెప్పవా? చెప్తావు, ఎందుకంటే అప్పుడు నీది కదా సమస్య. ఇప్పుడు ఎవరిదో సమస్య ఏముందిలే, దళితులు మైనారిటీలు ఏముంది చూద్దాం. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. సినిమాలు, ఈ సినిమా బాగా డైలాగ్ అనేది ఫేమస్, అది మీరు కూడా వినుంటారు. ఇంతకు ముందు నుంచి దిగజారవు అన్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నామని చెప్పేసి కొన్ని దిల్ రాజు గారి సినిమాలలో అనుకుంటా నేను విన్నా ఈ డైలాగ్. సరే ఏదేమైనా కూడా ఇందాకే చెప్పిన, మరి నువ్వు రాష్ట్రంలో ఉన్నవో లేవో ఒకసారి న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోను. ఎందుకంటే రాజకీయ నాయకుడికి అవసరం. అట్లీస్ట్ తెల్లారి యామున చదవకపోయినా మధ్యాహ్నం దాకా చదివే ప్రయత్నం చేయి న్యూస్ పేపర్లు. అందువల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ అనేది చాలా అవసరం నీకు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసేటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళని ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర, దళితులకు అన్యాయం జరిగింది ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. గతంలో యాడ్ చేసిండు, ఇందాక నేను చెప్పిన కదా, ఇంకా యాడ్ చేయన్నారు రేపిస్టులు అది ఇది అంటే యాడ్ చేసిండు. భూ కబ్జాదారులు ఒకటి యాడ్ చేసిండు కొత్తగా. కాకపోతే ఈయన రౌడీ షీటర్లు అని చెప్పేసి ఒక మాట అన్నాడు, రౌడీ షీట్ ఉన్నోళ్ళు అని చెప్పేసి. ఇందాక నేను చెప్పిన రౌడీ షీట్ అన్నది ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు పోలీసులు ఓపెన్ చేశారు. రౌడీ షీట్ అన్నది అంటే పథకం ప్రకారం ఆ ముగ్గురు యువకుల కెరియర్ పాడు చేద్దామని చెప్పేసి మొదలుపెట్టినటువంటి అంటే వేసినటువంటి ఒక అభియోగం ఇది రౌడీ షీట్ అన్నది. దాన్ని కోర్టులోనే పోలీసులు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఆ రౌడీ షీట్ ఏదైతే ఉందో ఆ విషయం గురించి అన్న మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే ఏదీ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఆత్రం అన్నది అన్న మాటల్లో కనిపిస్తున్నది. అన్నీ తీసుకొచ్చి క్రైమ్లు ఆ ముగ్గురు మీద వేసారు. ఇందాక నేను చెప్పిన కదా, కొంచెం
మార్చారు. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మనము ఆంధ్రజ్యోతి, సేమ్ అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం జిమ్మేది ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే కలవనికి పోతున్నాడో వాళ్ళ మీదే విషయం జిమ్మేసి వాళ్ళనే రౌడీ షీటర్లుగా ముద్రించేస్తే, అరే రౌడీ షీటర్ని కలవనికి పోయిండా జగన్మోహన్ రెడ్డా, అరే జగన్మోహన్ రెడ్డి కూడా చెడ్డోడై ఉంటాడు అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ నీచ ప్రయత్నం అంతే. ఇగో ఇది ఆంధ్రజ్యోతి, రౌడీ షీటర్లకు మద్దతా అని చెప్పేసి వాడిచ్చాడు. కానిస్టేబుల్పై ఇటీవల రౌడీ షీటర్ల దాడి, బహిరంగంగా ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు. ఇందాక ఎంఎస్ రాజు గారేమో కౌన్సిలింగ్ అన్నాడు, కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు, ఇక్కడ బహిరంగంగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పోలీసులు అని చెప్పేసి. నేను రాధాకృష్ణ గారిని కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. అయ్యా మిమ్మల్ని, మీ మీద ఏదో కేసు ఉండి మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఇట్లా కూర్చోబెట్టి పంగల్ జాపేసి కాళ్ళు ఇట్లా ముందుకనేసి కాళ్ళు బలిగేటట్టు కొడితే మీరు కూడా ఇదే మాట మాట్లాడతారా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. రాధాకృష్ణ గారు సమాధానం చెప్పగలరా దయచేసి? నెక్స్ట్ నేను ఇదంతా చదవను, ఈ రెండే చదువుతా. నేను దళితులని కానిస్టేబుల్ భార్య వీడియో. అప్పటికప్పుడు ఏం చేశారంటే అసలు రాష్ట్రంలో ఈ కేసు అన్నది చాలా పెద్ద హై లెవెల్కి వెళ్ళిపోయింది. అరే దళితుల్ని కొట్టిర్రు, అరే ఏంది ప్రభుత్వము, దళిత వ్యతిరేకి ప్రభుత్వము, మైనారిటీ వ్యతిరేకి ప్రభుత్వం అని చెప్పేసి పేరు చెడిపోతుందని అనగానే కానిస్టేబుల్ గారి భార్య గారిని తీసుకొచ్చారు. మరి కానిస్టేబుల్ పోలీసులకు కూడా కులాలు ఉంటాయా? పోలీసులు నేరస్తులకు కులాలు ఉంటాయా అని చెప్పేసి మీరు మాట్లాడారు. కులాలు ఉండవు, నేరస్తుడు నేరస్తుడే, వాడిని చట్టపరంగా శిక్షించండి అంటున్నాను నేను, అంతే. నేరస్తుడిని వెనకేసుకురావాల్సిన అవసరమే లే. వాడు నేరం చేసిందంటే లెట్ కోర్ట్ డిసైడ్, కోర్టును డిసైడ్ చేయనివ్వండి, మీరెవరు చేయొత్తనికి నేను అన్నది అదే. సరే కానిస్టేబుల్ కులాలు మన నేరస్తుల కులాలు మతాలు లేనప్పుడు పోలీసుల కులాలు మతాలు ఎట్లా వస్తాయి? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి రాస్తే ఈనాడు ఊరుకుంటుందా? తప్పు చేసిన వారి కులం మతం ఏంటి అని చెప్పేసి ఇక్కడ రాస్తారు. తప్పు చేసిన ఎవరు? వంగలపూడి అనిత గారు చెప్పారని. తప్పు చేసిన వాళ్ళ కులాల మతాలు ఏంటి? ఉండవు మేడం. కానీ తప్పు చేసిన వారిలో దళితులని ఎంచుకొని మరీ శిక్షించడం అన్నది అది తప్పు. ఇది ఈరోజు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దళితుల మీద అత్యాచారాలు, దళితులని కొట్టడాలు, దళితులని నీచంగా చూడడాలు, దళితుల బతుకులను అధ్వానం చేయడాలు. అందుకే రిజర్వేషన్లు వచ్చినాయి. మీకు ఆ మాత్రం తెలియదా? మీరు టీచర్గా ఉన్నారు కదా, రిజర్వేషన్లు అందుకే వచ్చినాయి. దళితులు కాదు, నేను ఇందాకే చెప్పిన రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి పెద్ద ఏదైతే ఉంటాయో వేరే అంటే అగ్రకులాలలో ఉన్నటువంటి వ్యక్తులు రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి కొడతారా? కొట్టరు. కొడితే ఆ పోలీసుల ఉద్యోగం ఊడిపోద్ది అప్పటికప్పుడే. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుంది ఫోను, అరే అగ్రకులాల వాళ్ళని కొట్టారా? ఇది దళితుల పరిస్థితి అది కాబట్టి దళితులు అంటుర్రు. మైనార్టీ, అరే ఆ మైనారిటీ మీద కేసే లేదు, మీకు తెలుసా ఆ మాట? వంగలపూడి అనిత గారు, ఇది పరిస్థితి. అన్న ఇంకేమంటుండే ఒకసారి ఇందాం, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఇది అసలు మ్యాటర్ ఇది. అందుకే పేపర్లు చదవను నేను, నిన్ను పేపర్ చదవను, అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంట అనంతబాబుని. సరే నెక్స్ట్ చూద్దాం. ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. అన్నకి లోక జ్ఞానం తక్కువలే కానీ నేను చెప్తా. సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి 19వ తారీఖు ఉండే, అప్పుడు 2022 మే 19 ఏదో డేట్ ఉండేది. మధ్యరాత్రి అంటే మే 20వ తారీఖు తెల్లారుజామున ఆ సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా అనంతబాబు గారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఆయనని అరెస్ట్ చేయించి పార్టీ నుంచి తొలగించి తీసుకెళ్ళి రాజమండ్రిలో అనుకుంటే జైల్లో పడేస్తే, రాజమండ్రిలో జైల్లో ఆయన బెయిల్ అప్లికేషన్లు పెట్టుకుంటే బెయిల్ అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి. బెయిల్ ఇప్పేనియలే, శిక్ష పడాలి అని చెప్పేసి. దాని తర్వాత ఏం చేశారు? మొన్న నేను చెప్పిన మన డ్రైవర్ అనంతబాబు గారి డ్రైవర్ ఎవరైతే చనిపోయారో, సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన భార్యకి ఉద్యోగం ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్. అది కూడా మెడికల్ ఫీల్డ్లో, వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్గా మంచి ఉద్యోగం ఇచ్చారు.
అదే కాకుండా ఇంటి స్థలం చూపించారు. ఇంటి స్థలం ఇవ్వనికి ఆమెకి ఆ ఇంటి స్థలం నచ్చలేదు. సరే ఆమె మళ్ళీ వేరే స్థలం ఇవ్వండి అని కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నది. ఆ కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకునే క్రమంలో అప్పుడు ఎలక్షన్లు రావడం, దాని తర్వాత ఆ ఇంటి స్థలం అన్నది ఆల్రెడీ ఇచ్చిన ఇంటి స్థలాన్ని మార్చాలి. అది పని చేయవలసింది మీ ప్రభుత్వం. ఆ పని ఇంతవరకు చేయలే. మీరు అనంతబాబు గారిని సస్పెండ్ చేయలేదు. అనంతబాబుని అప్పుడే సస్పెండ్ చేశారు. నీకు తెలవక మాట్లాడుతున్నావు. కుటుంబంతో కుటుంబానికి ఏం కావాలో అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి, నీకు తెలవక మాట్లాడుతున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందుల అతని నివాసానికి దాదాపు 7-8 కిలోమీటర్లు. ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి. అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్ట్ మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే, జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు. ఇది అన్న చెప్పిన మాట. ఇందులో 2 విషయాలు ఇందాక చెప్పిండు. అక్కడ మహిళని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో మహిళని అని చెప్పేసి అఘాయిత్యం చేస్తే, నీకు ఏం తెలుసు అన్న? అవినాష్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఏం చేశాడో నీకు తెలుసా? అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? నీకేమైనా అవగాహన ఉందా? ఒకసారి నీకు లేకపోయినా యూట్యూబ్ ఉంటుంది, గూగుల్ తల్లికి ఉంటుంది, నువ్వు వెళ్ళి కొడితే తెలుస్తుంది. రెండోది, అక్కడ డాక్టర్ గారి సంఘటన ఏదైతే జరిగిందో దాని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ప్రాపర్గా మొత్తం పోలీసులు చట్టబద్ధంగా, మళ్ళీ చెప్తున్నా, మీలాగా తీసుకొచ్చి చట్టాన్ని చేతిలో తీసుకొని కూర్చోబెట్టి కొట్టింటికి పంపిస్తాం కాదు, కొట్టి జైలుకు పంపిస్తాం కాదు, కొట్టి రౌడీ సీట్లు పెడతాం కాదు. చట్టపరంగా ఏమేమి చేయాలో ప్రతి కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. అది కదా చేయాల్సింది. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఏముందన్నా? నువ్వు నేను ఇద్దరం కూడా తీసుకోవచ్చు. ఇందాకే చెప్పిన కదా, నీ మీద కేసులు ఉంటాయి. నిన్ను తీసుకొచ్చి కూర్చొని పెట్టి కొడితే నువ్వు ఊరుకుంటావా? ఈరోజు జరిగిన సంఘటనని దాయటానికి, జరిగిన సంఘటనని కప్పిపుచ్చడానికి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. అది కరెక్టా కాదా? ఏం జరిగింది? అనంతబాబు గారిని సస్పెండ్ చేయలేదు అని చెప్పేసి ఇంత పెద్ద మాట్లాడు అంటే మరి లోక జ్ఞానం యాంచుంది. సస్పెండ్ చేశారు, ఎమ్మెల్సీగా తీసేయలేదు. ఎమ్మెల్సీగా ఎక్కడ తీసేస్తారు? నీకు అది కూడా తెలియదు, నీకు చట్టం తెలియదు. ఎమ్మెల్సీగా ఎక్కడ తీసేస్తారన్నా? నాకు అర్థం కాదు. ఇది మరి నీ పరిస్థితి. సరే, ఏదేమైనా కూడా మొదటిసారి అనుకుంటా నువ్వు ఎమ్మెల్యే అయింది. ఇక్కడ వికీపీడియాలో అయితే మొదటిసారిగా అనిపిస్తుంది 2024లో మడకశిర నుంచి. కొంచెం అవసరం, ఇంకా కొంచెం నువ్వు రిఫైండ్ అవ్వాలి, నువ్వు రిఫైండ్ చేసుకుంటావని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి నాయకుడివే, నీకు ఫ్యూచర్ బాగానే ఉంది, కానీ కొంచెం తొందరపడుతున్నావు. సో ఆ తుత్తర అన్నది కొంచెం తగ్గించుకుంటే మాట్లాడేటప్పుడు ఎంత నీట్ అండ్ క్లియర్గా మాట్లాడాలి. అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీ పార్టీలో, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, పెద్ద నాయకులు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా, అంటే 2-3 సార్లు నువ్వు ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే అయితే, ఒకవేళ ప్రజలు నీకు ఓట్లు ఇస్తే నువ్వు రిఫైండ్ అవుతావు, నాకు తెలుసు. కాకపోతే ఈరోజు కొంచెం ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నావు, తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఈ విషయాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా సలహా ఇస్తున్నాను నాకు ఎంఎస్ రాజు గారికి, అంతే. కాకపోతే ఈ విషయం మీద ఏదైతే జరిగిందో తెనాలిలో ఈ ఘటన, ఎవరైతే 2 దళితులు ఒక మైనారిటీని కొట్టారో, ఈ విషయం మీద ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి, ప్రజలకి నిజాలు తెలవాలి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. తప్పకుండా మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.